అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు వీడియోలో శ్రావణ పుత్రద ఏకాదశి వ్రతకథ గురించి వివరించబోతున్నాను. శ్రావణ పుత్రద ఏకాదశి వ్రతకథ ప్రారంభం. శ్రావణ మాసంలోని ఏకాదశి తిథిని శ్రావణ పుత్రద ఏకాదశి అని అంటారు. సంతానం కోరుకునే దంపతులకు ఈ వ్రతం ప్రత్యేకంగా శుభప్రదమైనది. శాస్త్రాలు ఈ ఏకాదశిని అత్యంత పుణ్యమైనదిగా వర్ణిస్తాయి మరియు ఇది సంతానోత్పత్తి ఆనందాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఒక ఇతిహాసం కూడా ఉంది. ఒక ఇతిహాసం ప్రకారము పూర్వకాలంలో మాహిష్మతి నగరాన్ని మహిజిత్ అనే శక్తివంతమైనటువంటి ధర్మనిష్టగల ప్రజాప్రేమి అయిన రాజు పరిపాలించేవాడు. ఆ రాజు తన ప్రజల సంక్షేమం కోసము సర్వం చేసినప్పటికీ తన జీవితంలో మాత్రము ఒక బాధాకరమైనటువంటి లోటుని ఎదుర్కొన్నాడు. అది ఏమిటి అంటే అతనికి సంతానం లేదు. సంవత్సరాల తరబడి ఆయన యజ్ఞాలు చేసినా, వ్రతాలు చేసినా, తపస్సులు చేసినా, దాన ధర్మాలు చేసినప్పటికీ కూడా సంతానం లేకపోవడంతోటి రాజు చాలా తీవ్రంగా దుఃఖించాడు. అతను బ్రాహ్మణులను, ఋషులను సంప్రదించాడు. ఒకరోజు తన కుటుంబము పురోహితులతో కలిసి మహర్షి లోమేషుని ఆశ్రమానికి చేరుకున్నారు. మహర్షి రాజును జాగ్రత్తగా పరిశీలించి తన దివ్య దృష్టితోటి అతని పూర్వజన్మ రహస్యాన్ని వెల్లడించారు. మహర్షి ఇలా అన్నారు: ఓ రాజా, నీ పూర్వజన్మలో నీవు చేపలను పట్టి అమ్ముకొని జీవనం సాగించేటువంటి ఒక సామాన్య వైశ్యుడివి. దురదృష్టవశాత్తు ఒకసారి నీవు శ్రావణ మాసంలోని శుక్ల ఏకాదశి నాడు భోజనం చేసి ఉపవాసాన్ని విరమించావు. అందుకే నీకు ఈ జన్మలో సంతానం కలగలేదు. ఇది విని రాజు చేతులు జోడించి పరిష్కారం అడిగాడు. మహర్షి లోమేశుడు ఇలా అన్నారు: నీవు శ్రావణ శుక్ల ఏకాదశి వ్రతాన్ని సరిగ్గా పాటిస్తూ విష్ణుమూర్తిని పూజిస్తూ ఉపవాసం ఉంటూ రాత్రి జాగరణలు పాటిస్తే నీ పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి నీకు తేజోవంతమైన సంతానం కలుగుతుంది. రాజు మహర్షి ఆజ్ఞను పాటించాడు. అతను పుత్రదా ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. మరుసటి రోజు ఉదయం ద్వాదశి నాడు అతను బ్రాహ్మణులకు భిక్ష ప్రసాదించి నిర్దేశించిన ఆచారాల ప్రకారం ఉపవాసాన్ని విరమించాడు. కొంతకాలం తర్వాత రాణి ఒక అందమైన, తేజోవంతమైన మరియు సద్గుణవంతుడైన కుమారుడికి జన్మనిచ్చింది. రాజ్యమంతటా ఆనందోత్సవాలు వెల్లవెత్తాయి. అప్పటి నుండి ఈ ఉపవాసము సంతానం కలగడానికి మరియు కుటుంబ అభివృద్ధికి అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతోంది. ఉపవాస విధానం: ఈ రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత పసుపు, పువ్వులు, తులసి ఆకులు, అగరబత్తులు మరియు నైవేద్యాలతో విష్ణుమూర్తిని పూజించాలి. పగలంతా ఉపవాసం ఉండి రాత్రిపూట మేలుకొని భగవన్నామస్మరణ చేసుకోవాలి. మరుసటి రోజు ద్వాదశి నాడు ఉపవాసం విరమించి దాన ధర్మాలు చేయడం అత్యంత పుణ్యకార్యం. భక్తి సంయమనం మరియు విశ్వాసంతో పాటించే ఈ ఉపవాసం సంతాన సౌభాగ్యాన్ని ప్రసాదించడమే కాకుండా జీవితంలోని అన్ని దుఃఖాలను తొలగించి మోక్షానికి మార్గం సుగమం చేస్తుంది. శ్రావణ పుత్రద ఏకాదశి వ్రతకథ సమాప్తం. ఎవరైనా శ్రావణ పుత్రద ఏకాదశి వ్రతంని చేయలేని వారు కనీసము ఈ వ్రతకథను చదివినా విన్నా కూడా అంతే పుణ్యం లభిస్తుందని పండితులు, శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. సో ఇదండి ఈరోజు వీడియో. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.